ఆకాష్ రే ఆకాష్ తలుపు తీరా. రే ఆకాష్ లేరా. రే ఆకాష్ నువ్వు అప్లోడ్ చేసిన షార్ట్ ఫిల్మ్ కి 1,00,000 వ్యూస్ వచ్చాయిరా. అవునా? ఏపీలో ఇంతమంది పనులు లేని వాళ్ళు ఉన్నారా? అందుకే కదరా మనం నెట్లో పెట్టింది. అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ పెట్టి పంచల కోసం వేడాయాలి అగలు రాసి ఎవడూ వినని ఇంగ్లీష్ మ్యూజిక్ కాపీ చేసి మనం పెట్టిన షార్ట్ ఫిల్మ్ 1,00,000 వ్యూస్ వచ్చాయిరా. లాస్ట్ కి హీరో హీరోయిన్ అన్నా చెల్లి అవుతారు చూడు, ఆ ట్విస్ట్ కే రా 50,000 వ్యూస్ వచ్చాయి. నీ వీడియో నచ్చి నేను చూడడానికి ఎంతమంది వచ్చారు చూడు. నా రాత మారింది. మా తాతయ్యని అర్జెంటుగా కలవాలి. నేను డైరెక్ట్ అయిన విషయం మా తాతయ్య జగ్గే చెప్పాలి. సముద్రానైనా ఒంటి చేత్తో ఈదొచ్చు కానీ ఈ జనసంద్రాన్ని ఎలా ఈత్తావురా? ఈదేలోపే వీళ్ళు బాధేటట్టున్నారే. ప్రతి ఒక్కరి దగ్గర 10 రూపాయలు వసూలు చేద్దాం. నా షార్ట్ ఫిలిం వల్ల ఎంటర్టైన్ అయ్యారు కదా. పుక్కట్లో చెప్తే నెట్లో పురాణాలైనా వింటారా? మనీ అడిగితే మోకాలతో తంతారు. 30 మైళ్ళు పడతావు. మా తాత ఊరు 20 మైళ్ళే. మెల్లగా తన్నిచ్చుకుందాం. అబ్బా యూట్యూబ్లో పెట్టి పైసలు తీసుకుంటారా బాబు, డినర్ కొట్టారు. తాత నేను చేసే పొట్టి సినిమాకి 1,00,000 వ్యూస్ వచ్చాయి తాత. టికెట్ ఎందుకమ్మారా? ఫ్రీ తాత. అంటే నీ కథకు వాల్యూ లేదనమాట. ఫ్రీగా చెప్పే బుర్రకథలు హరికథలు మాత్రమేరా తాత. నీ కథకు సత్తా ఉంటే ఉంది. మన ఊరు థియేటర్లో ఆడాలరా. నీ కథ టికెట్ కొని ఎవరు చూడరా? నీలో విషయం లేదారా? లిజీగా ఉంటే లెన్స్ కూడా లాక్ కొడుతుందిరా. సిగ్గులేదారా నీకు? సిగ్గు లేక కదా తాత, సీన్ లేక తాత, సీన్ లేక. థియేటర్లో రిలీజ్ చేసే సీన్ లేకనే యూట్యూబ్లో సినిమాలు తీసుకుంటున్నాం. చిన్నప్పుడు నిన్నందరూ చెట్టు కట్టేసి కొడుతుంటే బాధపడలేదురా. ఏ రోజైనా థియేటర్లో నీ కథతో అందరినీ కట్టుబడేస్తాను ఆశించాను. నా కోసం చేయకురా. ఇది నీ ఆకలి, నీ ఆశయం. ఫిల్మ్ డైరెక్టర్ అయ్యటం నీ కల కదా. అందుకే కదా యూట్యూబ్లో ఫిలిం డైరెక్టర్ అయ్యాను. ఏడిచావు. డబ్బులు పెట్టుకున్న పుస్తకాన్ని చదివినంత శ్రద్ధగా ఫ్రీగా ఇచ్చిన పాంప్లెట్ని చదవర్రా. థియేటర్లో టికెట్ కొని చూసిన సినిమాకి యూట్యూబ్లో చూసిన సినిమాకి ఇదే రత్తాడా. ఇంకా నీ బతుకంతా యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటా నువ్వు ఉండటమే. కళ వెలకట్టలేనిది, కానీ నీ కళకు శక్తి ఉంటే దాన్ని ఉచితంగా పంచకు. ఇప్పుడు దానికి విలువ ఉండదు. ఉచితంగా పంచేది అమ్మ ప్రేమ. ఇంకా అమ్మవారి గుళ్ళో పులిహోరరా. నీకొచ్చిన 1,00,000 వేలు నువ్వు అమ్మలేదురా. వాళ్ళు నీకు ఇచ్చిన ముష్టిరా, ముష్టి. నీ బతుకు అంతేనా? నీ బతుకు మోయలేవ బరువు. వెనక నేను ఉన్నానని చెప్పడు ఏ గురువు. ఆపరా ముసలోడా, చెవులు పగలగొట్ట. ఆపండి. ఏంది మీ ఏదో లొల్లి? ఏ పెద్ద మంచి,
ए पहलवान, इधर आओ, इधर बैठो। आपको एक आखिरी न्यूज़ बोलता हूँ, एक्स्ट्राऑर्डिनरी न्यूज़ बोलता हूँ। ఓగురి ప్రొడక్షన్స్ వాళ్ళు మీకు ఒక బంగారమైన అవకాశం ఇస్తున్నారు. బంగారం రేట్ పెరిగిన తర్వాత మనకు అసలు ఇవ్వరు. ఆపో. ఓగురి ప్రొడక్షన్స్ ఎదలో చెరగని గురుతులు అనే సినిమా తీశారు కదా, వాళ్ళు మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నారు. 6 షార్ట్ ఫిల్మ్స్ ని కలిపి ఒక పెద్ద ఫ్యూచర్ లెంత్ మూవీగా రిలీజ్ చేస్తున్నారు. మీకు నిజంగా ఆడియన్స్ ని థియేటర్లో కూర్చోబెట్టే సత్తా ఉందా? నాకు లేదు, వీడిలో ఉంది. ఆడియన్స్ ఎందుకురా బై, నేనే బాల్కనీ టికెట్ తీసుకొని వచ్చి కూర్చుంటా, నన్ను కూర్చోబెట్టగలవా? ఆ సత్తా గల కథ మీ దగ్గర ఉంటే 18 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ తీసి 21 జనవరి లోపు ఓగూరి ప్రొడక్షన్స్ వాళ్ళకి పంపించండి. సెలెక్ట్ అయిన 6 బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 2 లక్షలు క్యాష్ ప్రైజ్. ఇంకా ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కి ఓగూరి ప్రొడక్షన్స్ తీయబోయే నెక్స్ట్ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం. మీకు నిజంగా మీ కథని థియేటర్లో చూసుకోవాలనుకున్న కసి ఉంటే ఈ కాంపిటీషన్లో పాల్గొనండి. ముఖ్య గమనిక, ఇది కేవలం సీరియస్ ఫిల్మ్ మేకర్స్ కి మాత్రమే. ఏందా అప్పారావు, ఏంది స్క్రోలింగ్? నేను చెప్పేది ఇంపార్టెంట్ న్యూసే కదా, ఇంతకంటే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుందా ఎక్కడన్నా? ఎందుకు ఇది? మీకు ఇంకా ఎక్స్ట్రా వివరాలు కావాలనుకుంటే ఈ పోస్టర్ని సంప్రదించండి. కళ వెలకట్టలేనిది. నీ కలకే శక్తి ఉంటే దాన్ని ఉచితంగా పంచకు. ఈ డైలాగ్ ఎప్పుడు మా తాత చెప్పేశాడే. నేను కూడా ఇది చూసే చెప్పానురా. ఉచితంగా పంచేది అమ్మ ప్రేమ, అమ్మవారి గుళ్ళో పులిహోర. లేరా పైకి, నడుం బిగించు, పద ముందుకు. దీవించు తాత. నా సామిరంగా ఓగూరు ప్రొడక్షన్స్ వల్ల నెక్స్ట్ మార్చ్ మా సినిమా రిలీజ్ దిపో రాజేష్, నడుం బిగిద్దాం. ముందు తాతకి బ్యాండేజ్ కొనిద్దాం.